ఈరోజు సనత్ నగర్ నియోజకవర్గంలో అమీర్పేట్ డివిజన్లో మా నాయకులు రవికిరణ్ వినోద్ గారితో కలిసి ఒక ప్రెస్ మీట్ మా కోటా నీలిమ గారి ఆదేశానుసారం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఉత్తర దిక్కున కేసీఆర్ ఉంటే తూర్పు దిక్కున మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. అబద్ధం ఆడడంలో కేసీఆర్ తెలంగాణలో అబద్ధం ఆడడంలో కేసీఆర్ తర్వాత ఎవరైనా ఉన్నారు అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్కే చెల్లింది. అబద్ధాల పుట్ట తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గతంలో ఆర్టీసీ కార్మికులను 55 రోజుల సమ్మె జరిగితే ఆ రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కార్మికుల సమస్యలు గుర్తు రాలేదు. ఈరోజు మేము అధికారంలోకి రాగానే కార్మిక సమస్యలు పరిష్కరించాలి అని చెప్పేసి ముందుకు వస్తున్నారు. మరి ఆ రోజు 55 రోజులు సమ్మె జరిగిందయా? ఆ రోజు మీకు ఎందుకు గుర్తు రాలేదు? ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటే మీరు వారి దగ్గరికి వెళ్ళి రెచ్చగొడతారా? ఇది ఎక్కడి రాజకీయము? ఇది ఎక్కడి వ్యవస్థ? నేను శ్రీనివాస్ యాదవ్ గారికి ఒకటే అడుగుతున్నాను. గతంలో మీరు సనత్ నగర్ నియోజకవర్గంలో మంత్రిగా ఇక్కడ 1000 కోట్ల భూములు కబ్జాలు చేశారు. అయినా కూడా మా ప్రభుత్వం రాగానే ఇక్కడ మీ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. 700 కోట్ల బీసీ నాయకుడు అని చెప్పుకుంటావు, 700 కోట్ల బీసీ డబ్బులు కాజేసావు. అయినా కూడా మా ప్రభుత్వం మీ మీద అభియోగం వచ్చింది తప్ప మీ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఇక ముందు తీసుకుంటుంది. నేను చెప్పడం ఏంటంటే కేసీఆర్ గారికి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి చేతనైతే పరిష్కరించే దిశగా రాజీ చేయండి, అంతేగాని కార్మికుల జీవితాలతో ఆడుకోవద్దు, కార్మికులను రెచ్చగొట్టవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా బండి సంజయ్ ఈయన బీడి బిచ్చం కళ్ళు ఉద్దర మాటలు, అన్ని ఉద్దర బీడీలు ఉద్దర మాటలు ఈయన కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 నిధులు తేడు, మరి రాష్ట్ర బడ్జెట్లో ₹1 నిధులు తేడు, మళ్ళీ అన్ని ఉద్దర బీడీలు ఉద్దర మాటలు ఎందుకు మాట్లాడతారు? నేను బండి సంజయ్ గారు మీకు చేతనైతే మీరు మోడీ దగ్గర తీసుకెళ్ళగలుగుతారా? కార్మికులను అంత సత్తా మీకు ఉందా? లేదు. కేవలం రెచ్చగొట్టి వదిలేయడమే, ప్రభుత్వం మీద దుమ్ము దులపడమే మీ కార్యక్రమంగా పెట్టుకున్నారు తప్ప ఏమీ లేదు. నేను బీఆర్ఎస్కి బీజేపీకి ఒకటే సవాల్ చేస్తున్నా, మీరు మీ జీవితంలో ఎప్పుడు కూడా ఆర్టీసీలను న్యాయం చేయలేరు. చేసేది ఒక్కటే కాంగ్రెస్ పార్టీ. గతంలో శ్రీనివాస్ యాదవ్ 1,00,000 డబుల్ బెడ్రూమ్లు చూపిస్తా అని చెప్పేసి మా ఇప్పటి ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి 1,00,000 డబుల్ బెడ్రూమ్ కట్టినామని చూపిస్తా అని చెప్పేసి మధ్యలో పారిపోయిన నేత ఎవరు? మీరు కాదా? 1,00,000 డబుల్ బెడ్రూమ్లు మేము కట్టామని చెప్పేసి మధ్యలో పారిపోయావు. అన్నీ గుర్తు మాకు. ప్రతిపక్షంలో మేము ఉన్నాం ఆ రోజు, మేమన్నీ చూసాము. అబద్ధం ఆడడంలో ఉత్తర దిక్కుల కేసీఆర్ ఉంటే తూర్పు దిక్కున తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు ఇక్కడ.